డీటెయిల్స్ చూస్తే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో గర్భిణీ స్త్రీ అడ్మిషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ధన్వంతరి హాల్లో డిఎంఈ ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ విచారణ చేపట్టారు. గురుజాల గ్రామం నందవరం మండలానికి చెందిన శశికళ అనే మహిళ 24వ తేదీన జీజీహెచ్కు వెళ్ళింది. అయితే ఉదయం వచ్చిన ఆమెకు మధ్యాహ్నమైన వైద్య సేవలు అందలేదు. ఇక ఓపీ టికెట్ కనిపించకపోవడంతో ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. అయితే తర్వాత మరోసారి ఓపీ టికెట్ తీసుకెళ్లి ఇవ్వడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ ఘటనపై డిఎంఈ విచారణ చేపట్టారు. చూసుకున్నా కడుపు వస్తుందంటే పెద్ద హాస్పిటల్లో కూడా అదే మాట అన్నారు. ఆ బాబు దారి చల్లగా ఉంది, మీరు కర్నూలుకి అడ్మిట్ కాండి అన్నారు. సరేలే అని మనం మర్చినాడు ఇట్లే ఉంటే వాడికి రేపు పోండి అమ్మ అన్నారు. అదే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ జరపండి వచ్చింది మర్చినాడే. అంటే వస్తే అది పోయి కర్నూలు పోమన్నారు సార్ మంది కొడుకు అంటే లేదేమో మండలానికి పోయినాకనే మేమే వదిలేసి వస్తామన్నారు అంబులెన్స్ సార్ అని తోడుకు వచ్చి 11 గంటలకు కోడిపూర్ నుంచి కర్నూలు వచ్చినారా? ఓపి తీసుకొని కేటాడ ఆయనే తెచ్చి లోపల నడిచి పెట్టినాడు. ఆడ ఏమో బుక్కులో రాసేది ఉన్నారు, ఆయన రాసేది మనకైతే తెలియదు. అంటే ఏమమ్మా అని తోడుకు వచ్చేసింది. 2 టైం 2 అయితే కూడా లోపల పోయిన పేషెంట్ లోపల కూర్చోబెట్టినాము. బెడ్ ఇచ్చినాక పోయి అక్కడ చెల్లించి రాకుండా అది ఎదురుగా 30 నెంబర్ ఏమొస్తుంది వెనకనే ఆడికి పోయినాం. పోతే ఆ విషయం పనిచేసింది. ఎందుకు వినాలమ్మా పోయినాక 3 గంటలకు వస్తారు అన్నారు. 3 గంటలకు వస్తామన్నారంటే ఇల్లు నుంచి అడిగినా ఏమమ్మా అంటే 3 గంటలకు వస్తారో ఏంటి ఏం అడిగారు అంటే ఏం చేస్తారు లేక పొద్దున వచ్చినాం కదా అన్నం లేదు అయినా అని మనం అందరం పోదామని అందరం పోయి తినేసి 50 లోపల వచ్చేసినాం. 2:30 కల్లా వచ్చేసినాం. వచ్చినాక ఏమమ్మా అంటే మళ్ళా ఓపి లేదు మీరు అన్నారు.